వాము ఆకు చెట్టు. ఈ బజ్జీలు వేసుకుంటారు. అచ్చం మనం జంతికల్లో అవి వేసుకుంటాం కదా వాము, దానికిలాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా వాములాగే వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు నేను ఈ బజ్జీ వేస్తున్నాను. మా రాజాగాడికి భర్తగాడికి చాలా ఇష్టం ఈ బజ్జీలు అంటే. మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి ఈ ఆకులు లాంటిది ఉంటే మీ ఇంట్లో బజ్జీలు వేయండి. వేడివేడికి తినాలి, చల్లారిపోతే బాగోవు. వామాకులు కోసుకొచ్చాను చెట్టివి, శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు ఏమో ఆయిల్ పెట్టాను గ్యాస్ పైన, అది వీటెక్కింది. శనగపిండి బాగా జల్లించేసి దీంట్లో కొంచెం సాల్ట్, కారం, లైట్గా మసాలా పొడి వేసి కలిపాను. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం. ఇలా ముంచాలి పిండిలో, చూసారా? ఇలాగా పిండిలో ముంచి వేసుకోవడం. నేనైతే తిని సోడా వేయలేదు, ఇందులో టేస్టింగ్ సాల్ట్ వేయలేదు. అన్నీ ఒరిజినల్ ఉత్తి శనగపిండి. చూసారా ఆకులాగా ఎంత బాగా వస్తుందో? దీన్నే వామాకు బజ్జీ అంటారు. చాలా సులువుగా అయిపోద్ది ఇది. మన దొడ్లో చిన్న రవ్వ పాతుకుంటే చాలా పెద్ద చెట్టు అయిపోద్ది. ఈ ఆకు గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి అసలు ఏమి తేడా చేయదు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు చాలామంది పడకపోతే శనగపిండి తింటే వామ్మరికాయ తాగుతారు కదా, అలా వామ్మరికాయ ఏమి తాగకుండా ఈ ఆకు వామ్మరికలాగే పనిచేస్తుంది. మీరు కూడా ఈ ఆకుతో బజ్జీలు వేసుకుని తిని చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్దీగా ఉంటుంది. చూసారా ఎంత గుల్లగా వచ్చినాయో, ఎంత బాగా ఎగినాయో. తిని సోడా కూడా వేయలేదు నేను. ఎంత బాగా వచ్చినాయో. వాము బజ్జీ చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఒక చిన్న రవ్వ పాతుకుంటే పెద్ద చెట్టు అయిపోద్ది. సరదాగా ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది. వేసేసాను, మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత సులువుగా అయిపోయినాయో. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా వేసి మన దొడ్లో ఆకులు పోసి వేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ఒక వాము చెట్టుని వేసుకోండి దొడ్లో. ఇలా బజ్జీలు వేయండి, వేడివేడిగా తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అమ్మకి ఇస్తాను, టేస్ట్ చూస్తుంది. వేడివేడిగా ఉండే, వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటాయి. అదే చల్లారిపోతే మెత్తగా అయిపోతాయి.